కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు విమర్శలు చేశారు. రేవంత్ రెండేళ్ల పాలన అవినీతికి సిలబస్ గా మారిందన్నారు. ప్రజాభవన్ ను విందుల వినోదాలుగా అడ్డాగా మార్చారని విమర్శించారు. కరప్షన్ కు కేర్ ఆఫ్ గా కాంగ్రెస్ ప్రభుత్వం మారిందన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి గారు రోజు ప్రజా దర్బారు నేను నిర్వహిస్తా, సామాన్యులు సైతం వచ్చి నన్ను కలవచ్చు అని చెప్పి గప్పాలు కొట్టిండు. ప్రమాణ స్వీకారం చేసి ఒక్కరోజు మాత్రమే ప్రజాభవన్కి వచ్చిండు. ఇక మళ్ళీ పత్తా లేడు. తెల్లారి నుంచి మళ్ళీ ప్రజాభవన్కు రాలే. ఒక 4 రోజులు 5 రోజులు మంత్రులు వచ్చిండ్రు, తర్వాత వాళ్ళు కూడా బంద్ అయిపోయిండ్రు. రోజు దరఖాస్తులు పోయి వారానికి 2 రోజులకు వచ్చింది. ఇక ఆ దరఖాస్తుల గురించి పట్టించుకున్నాడో లేడు. ప్రజాభవన్ అనేది ప్రజలకు ఉపయోగపడతలేదు. జల్సాలకు, విందులకు, వినోదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ప్రజాభవన్ను మార్చింది. పొద్దున బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు, మధ్యాహ్నం సెటిల్మెంట్లు, సాయంత్రం గానా బజానాలు, సంగీతులు, పెళ్లిళ్ళు, రిసెప్షన్లు, ఎంగేజ్మెంట్లు, దీనికి వేదికగా ప్రజాభవన్ను మార్చింది. సిఎల్పి మీటింగ్లకు వేదికగా ప్రజాభవన్ను మార్చింది. 2 సంవత్సరాలుగా మీరు చెప్తున్నది అభివృద్ధి కాదు, అసమర్థత, పారదర్శకత కాదు, దోపిడీ, గ్యారంటీలు కాదు, గారిడి. అంటే ఇది ప్రజాపాలన కాదు, ఇది నయవంచక పాలన. కరప్షన్ నేర్పడానికి ఒక కాలేజ్ అంటూ పెడితే తెలంగాణ కాంగ్రెస్ పాలన ఒక సిలబస్గా మారుతుంది. దిస్ విల్ బికమ్ ఏ మోడల్, ఏ సిలబస్. కరప్షన్ ఎట్లా చేయొచ్చు అనడానికి రేవంత్ రెండేళ్ల పాలన ఒక సిలబస్గా బాగా సూట్ అవుతుంది. ఎవరిని అడిగినా చెప్తారు. ఏ బిల్డర్ని అడిగినా కెమెరా పక్కకు పెట్టి సాటుకు తీసుకుపోయి అడిగితే 70 రూపాయలు స్క్వేర్ ఫీట్ నడుస్తుంది. ఏ లేఅవుట్ అనుమతి రావాలన్నా 30% ఇవ్వాల్సిందే. ఫైనాన్స్లో బిల్లు రావాలంటే 30% ఇవ్వాల్సిందే. ల్యాండ్ కన్వర్షన్ కావాలంటే 30% ఇవ్వాల్సిందే. ఇదంతా కూడా ఆర్గనైజ్డ్ కరప్షన్. కానీ రేవంత్ పాలన కొత్త ఫీజులు తెచ్చింది. ఆర్ఆర్ ట్యాక్సు, బట్టి ట్యాక్సు, పొంగులేటి ట్యాక్సు, ఉత్తమ్ ట్యాక్సు, కొత్త ట్యాక్సులు తెచ్చింది. మీరు ఎప్పుడన్నా చూడండి, ఢిల్లీ ఎలక్షన్ రాగానే ఆ నెల 2000 కోట్లు రిలీజ్ అవుతాయి. బీహార్ ఎలక్షన్ రాగానే బడా కాంట్రాక్టులకు 2000 కోట్లు రిలీజ్ అవుతాయి. మహారాష్ట్ర ఎలక్షన్ నెక్స్ట్ మంత్ ఉందంటే ఈ నెల 2000 కోట్లు రిలీజ్ అవుతాయి. హర్యానా ఎలక్షన్ నెక్స్ట్ మంత్ ఉందంటే ఈ నెల 2000 కోట్లు బడా కాంట్రాక్టులకు రిలీజ్ అవుతాయి. రేవంత్ గారి ప్రభుత్వం 2 ఏళ్లలో 18,000 కోట్ల రూపాయలు బడా కాంట్రాక్టర్ల బిల్లులు రిలీజ్ చేసింది. ప్రతి బిల్లుకు 20% కమిషన్, 30% కమిషన్ తీసుకున్నారు. బిల్లులకు కమిషన్లు తీసుకోవాలి, ఢిల్లీకి మూటలు మోయాలి. 18,000 కోట్లు బడా కాంట్రాక్టర్ల బిల్లులు ఇవ్వగలిగినవు. కానీ మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వమంటే నన్ను కోసుకట్టింటారా? నా దగ్గర పైసలు లేవంటావా? దీని మీద ఏ బహిరంగ చర్చకైనా నేను సిద్ధం. ప్రతి ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే, నాట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రతిపక్ష ఎమ్మెల్యే లేదు, 5 కోట్ల బిల్లులు తెచ్చుకోవాలి. నెలకు 5 కోట్లు క్లియర్. మీరు కమిషన్ కొట్టుకోరు. మేము పెద్ద మేము కొట్టుకుంటాం, చిన్న చిన్నవి మీరు కొట్టుకోరు. పర్సెంటేజీలు ఇలా ఎమ్మెల్యేలకు 5 కోట్ల రూపాయల స్కీమ్ తెచ్చింది. ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా 5 కోట్ల బిల్లులే నీకు మేము బిల్లులు క్లియర్ చేస్తాం, నీ కమిషన్ నువ్వు చూసుకో. పెద్దవి మేము, చిన్నవి మీరు. ఇగో ఈ స్కీమ్ వచ్చిందబ్బా రాష్ట్రం. ఏసీడీపీ పోయింది, 5 కోట్ల పర్సెంటేజ్ స్కీమ్ అయితే వచ్చింది. ఇక చెప్పుకుంటూ సిగ్గిపోతుంది. నా సొంతోడు కూడా ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఎత్తుక్కొని అటు పంపించి మా కార్యకర్తలు బిల్లులు కొట్టించుకున్నారు.